ముందు అనుభవం అనుభూతి ఉంటుంది. అనుభవం అనుభూతిగా ఉన్నది ప్రతిదీ కూడా అనుభవం ఉండటం చేస్తేనే, అట్లా ఉండటం చేస్తేనే అది స్వయం అనుభవం అయింది, స్వయం అవగాహన అయింది. అవగాహన అంటే గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో, భావ లక్ష్యంతో, స్వయం జ్ఞానంతో, స్వయం గమనికతో, స్వయం స్మృతితో, స్వయం భావంతో, స్వయం స్మృతితో, స్వయం శబ్దంతో, స్వయం పరిణామంతో నిత్యం ఉన్నది ఏదైతే ఉందో లక్షణాలతో అది సహజంగా ఉంది. నేను స్వతో ఉన్నాను. స్వ అనుభవం కదా. స్వ ఎలా ఉంది? ఎరుకతో ఉంది. ఎరుక ఎలాగ ఉంది? స్వతో ఉంది. స్వ అంటే ఏంటి? ఎరుకంటే ఏంటి? సహజ జ్ఞానం, సహజ జ్ఞాపకం, సహజ గమనిక, సహజ భావం, సహజ ఆలోచన, తలంతో అనుకుంటా భావించే సర్వం కూడా స్వహే. స్వలేకపోతే ఏమైనా ఉందా? ఏదీ లేదు. నేననే స్వ లేకుండా, నేననే అవేర్నెస్ కాన్షియస్ లేకుండా, నేననే జ్ఞానం లేకుండా, నేనే గమనిక లేకుండా స్వయం గమనిక, నేనే స్మృతి లేకుండా స్వయం స్మృతి లేకుండా ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని గ్రహించి గుర్తించి తెలుసుకుని అలాగే ఉండిపో. నీ సహజ స్వరూపం, తత్వం, నైజం సహజంగా ఉన్న సత్తుచిత ఆందనిత్య పరిపూర్ణ లక్షణాలతో ఉన్నదాన్ని స్వయం ఎరుకుతోనే గుర్తించి గమనించి ఊరుకుండొచ్చు. ఇక్కడ లాభం నష్టం, మంచి చెడు, పాపపుణ్యాలు, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా త్రిగుణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అందరికీ భారమే. ఆ భారం అయినప్పుడు అనుభవంలో ఉన్నవే భారం అవుతున్నాయి. విశ్వాసం కాదు ఇక్కడ. నిద్ర విశ్వాసం, అనుభవమా? అనుభవం. అనుభవంలో నిద్ర సరిగ్గా పట్టలేదు, బాధేగా. అనుభవంలో నిద్ర బాగా పడుతుంది. ఏమి స్థితి? తమోగుణ స్థితి. అక్కడ ఎలా ఉన్నాను, ఈ నేను అనేవాడు ఏమయ్యాడు, ఆ నిద్ర అంటే ఏమిటి, ఇది కాకుండా ఏదో చైతన్యం అతీతంగా ఉందేమో, ఆ అతీతమే నేను. ఈ భావంతో పక్కదారి పట్టాడు. పక్కదారి కాదు, శాస్త్ర ప్రకారంగా చెప్పాల్సి వస్తుంది. తెలియని వాడికి తెలిసిన దాన్ని తెలుసుకుని తెలియని దాన్ని తెలుసుకోవడానికి తెలిసిన దాని ద్వారా తెలియనిది తెలుసుకోవాలి. నీకు తెలిసింది ఏంటి? నీ దేహం. ఈ దేహం వచ్చిపోతుంది అనుభవంలో ఉన్నప్పటికీ. ఈ వచ్చిపోయే దేహం స్థిరం కాదు కదా, అసత్యం. అలాగే మనసు వచ్చిపోతుంది, బుద్ధి వచ్చిపోతుంది, శబ్దం వచ్చిపోతుంది, భావం వచ్చిపోతుంది, అన్నీ వచ్చిపోతున్నాయి. నేను అన్నవాడు వచ్చిపోతున్నాడు. ఇవి వచ్చిపోయాయి కదా. ఇవేవి కాంతి ఏదో ఉండాలిగా. దేహం అంటే ఏంటి? నిద్ర, కళ, మెలకులు. ఈ మూడు నిద్ర, కళ, మెలకువ. ఈ మూడు అవస్థలు అనుభవించేది ఎవరు? తానే కదా. నేను నిద్రపోయాను, నా నిద్రను అనుభవించాను. నేను కలగన్నాను, నా కళ అన్ని రూపాలు నేనే. నేను మేల్కొన్నాను, ఈ జాగ్రత్త అవస్థ అంతా నేనే. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తు సంబంధం, పంచకోశ సంబంధం, ఇంద్రియ సంబంధం అంతా కూడా నాకు సంబంధ బాంధవాలతో ఉంది, అనుభవంలో ఉన్నదే అని ఎప్పుడైతే అనుకున్నావో దాని ద్వారా నిన్ను గుర్తించి గమనించి తెలుసుకోవాలి. సమయం ఉంది, ప్రయత్నం ఏం లేదు కదా. అక్కడ అప్రయత్నం. నువ్వు మాట్లాడుతున్నావు, అరే వాడు నల్లగా ఉన్నాడు కదా, ఆ నల్లగా ఉండి ఎర్ర టోపీ పెట్టినాడు రా అంటావు. గుర్తు నల్లజనం, ఎర్ర టోపీ. 1000 మందిలో కూడా బాగా హైట్గా ఉన్నాడు, పెట్టాడు అంటే గుర్తుతో, చిహ్నంతో. అయితే నేనున్నానే శబ్దం గుర్తు, నేనున్నానే భావం గుర్తు. అదే భావం వచ్చే శబ్దమా, శబ్దం వచ్చే భావం అంటే రెండు తానే. స్వయం అంటే స్వయం శబ్దంతో, స్వయం భావంతో నేనే ఉన్నాను, ఉనికితో, ఎరుకతో. అనుభవం కదా. అనుభవం దాన్ని వెతకక్కర్లేదుగా. ఎరుక ఎప్పుడు ఉంది, స్వయం ఎప్పుడు ఉంది, గమనించే సాక్షి చైతన్యం ఉంది, గుర్తించే జ్ఞాపకం ఉంది, ఆలోచన, సంకల్పం, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, అజ్ఞానం, జ్ఞానం అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చి వస్తున్నాయి. అసత్యం అది తెలుస్తుందిగా. అది తెలుసు తాను ఉండగా ఆ తెలివికి ఇంకో తెలివి ఉండదు. ఎందుకు? అనేక తెలివిలు వస్తే అనవస్థా దోషము, వాక్యానికి ముగింపు ఉండదు. కాబట్టి ప్రతిబద్ధము, ప్రతి అక్షరంతో కూడి, వాక్యాలతో కూడి తన స్వస్వరూప అనుభవాన్ని సహజంగా గుర్తించి గమనించి తెలుసుకునే ఎరుకతో మౌనంగా ఉంటూ, స్వేచ్ఛతో ఉంటూ సహజంగా ఉండవచ్చు. ఎందుకు? అవకాశం ఉంది. నేనున్నాను దేహంగా అని చెప్పి ఏ తెలివితో నువ్వు దేహాన్ని గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావో, నేనున్నాను తెలివితో తెలివిని గుర్తించి గమనించి తెలుసుకుని ఎలా ఉంది? తెలివితో తెలివిని గుర్తించి గమనించి తెలుసుకుని ఉంటే ఆటోమేటిక్గా ఉన్నాను. అస్థి ఏంటంటే ఉన్నాను. స్వయం ఉనికితో. ఉనికి అంటే సత్పదార్థం. ఆ ఉనికి ఎలాగుంది? చిత్తు ఎరుక లక్ష్యంతో ఉంది, సాక్షి చైతన్యం చిత్తు ఎలా ఉంది? ఆనందం. అంటే సత్తు చిత్త ఆనంద స్వరూపంగా, మౌన స్వరూపంగా, పరిపూర్ణ స్వరూపంగా నేనే స్వేచ్ఛ సహజంగా ఉన్నాను అని తన నిజ స్వరూపం తత్వాన్ని గ్రహించి గుర్తించి తెలుసుకుని ఊరుకుండవచ్చు.